హలో ఫ్రెండ్స్, నేనైతే ఓటీజీ తీసుకున్న ఓవెన్ టోస్టర్ గ్రిల్ అనమాట. బయట మనం ఏం కొనకుండా మనం ఇంట్లోనే తయారైతే చేసుకోవచ్చు. బిస్కెట్స్ కానీ, కేక్స్ కానీ, ఇంకా పిజ్జా కానీ ఏవైనా సరే చేసుకోవచ్చు అనమాట మనము. అందుకే నేను తీసుకున్నాను అనమాట. ఇందులో ఏమేమి వచ్చినాయి, ఎట్లా చేసుకోవాలి అనేసి అయితే నేను చూపిస్తాను చూడండి. దేంట్లో ఏం చేసుకోవాలని. కింద రాడ్స్ వచ్చినాయి 2, పైన ఒక రాడ్ అయితే వచ్చింది. అవి హీట్ అయ్యి మనకు వేడి వస్తుంది అనమాట మనం చేసిన ఐటమ్కి. ఇది కింద ఒకటి ట్రే అనమాట. కింద ఏమి సాసెస్ అట్లా పడకుండా అనమాట. అది కంపల్సరీ అట్లనే ఉంచాలి. మధ్యలో ఒకటి ఇది కేకు, బిస్కెట్స్ అలా చేసుకోవడానికి. ఇవేమో చిన్న స్టిక్స్ అనమాట. మనం కబాబ్స్ అట్లా చేసుకుంటాం కదా, చికెన్ మటన్ తోటి కానీ, పన్నీర్ తోటి కానీ. ఇది వచ్చేసి గ్రిల్స్ అనమాట. ఇది ఆ చిన్న స్టిక్ ఇవి ఉన్నాయి కదా స్టిక్స్, వీటిపైన పెట్టేసి మనం ఓవెన్ గ్రిల్లర్లో అయితే పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా ఇట్లా పెట్టుకుంటే చూడండి, ఇట్లా పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రాడ్ అయితే వచ్చింది. దానికి ఇవి సైడ్లకు అటు ఇటు ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మనం పెద్ద ఐటమ్ అంటే మొత్తం కోడిని వేయించుకోవాలనుకుంటారు కదా కొందరు. ఇట్లా మధ్యలో పెట్టేసి సైడ్లకు అయితే ఇట్లా పెట్టాలన్నమాట. పెట్టేసి ఇట్లా లోపల పెట్టాలి. అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా తీయడానికి చూడండి, ఇది ఒకటి అయితే ఇచ్చిర్రు. వేడిగా ఉంటుంది, తీయడానికి రాదు కదా. ఇట్లా తీయాలన్నమాట బయటికి. ఇదొకటి ఈ గ్రిల్స్ తీయడానికి పకట్ టైప్ అన్నమాట మనకి. చూడండి, ఇది కూడా ట్రే. కేక్, బిస్కెట్స్ చేసుకున్నప్పుడు తీయడానికి. ఇది వచ్చేసి ఫస్ట్ బటన్ వచ్చేసి డిగ్రీస్ అన్నమాట, ఎంత డిగ్రీలో పెట్టుకోవాలని. సెకండ్ వన్ ఏమో ఫైర్, మంట ఎక్కడ తగలాలి, కిందనా పైననా అని. ఇంకా థర్డ్ బటన్ వచ్చేసి టైం అన్నమాట. చూడండి.